అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 931 సంబంధిత మంత్రి గారు లేనందువల్ల అది వాయిదా వేయటమైంది. క్వశ్చన్ నెంబర్ 2 కూడా అడిగిన సభ్యులు ఎవరు సభలో లేనందువల్ల వాయిదా వేయటమైంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1075 గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. 2005లో ప్రారంభించిన బాలికా సంరక్షణ పథకం రాష్ట్రంలో ఇప్పుడు అమలు కావడం లేదు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం పరిపక్వ బాండ్ల చెల్లింపు పొందడంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు మరియు LIC హైదరాబాద్ వారు మధ్య అనేక సమావేశాలు జరగడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఈ పథకాన్ని ముందుగా అధికారికంగా విభజించడం అవసరం మరియు ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొత్త బాలికా సంరక్షణ పథకం 2005 కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరే ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి ₹1,00,000, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి చెరొక ₹30,000 ₹60,000 కింద LIC స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష. ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండున్నది, మెచ్యూర్ కూడా అయినాయి బాండ్స్. ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి 3,079 మంది, డబుల్ చైల్డ్ వచ్చి 20,947, టోటల్గా 24,026 ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి. కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ 1,285, డబుల్ చైల్డ్ 2,674, మొత్తం 3,959. వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గడువు ముగిసింది. లబ్ధిదారులకి 2023లోనే మెచ్యూర్ అయిన బాండ్స్ ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, గాలికి వదిలేశారు. ఇది మంచి ప్రభుత్వం, మహిళా సాధికారతకి కట్టుబడిన ప్రభుత్వం. 15 నెలలు గడుస్తూ ఉంది, అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదన్న విషయం అయితే వాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే వారికే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళల్లోనే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ మెచ్యూర్ అయ్యి అది ఏంటి అన్నది ఒక సరైన సమాధానం లేకపోవడం అన్నది ఒక ఆందోళన, ఆవేదన కూడా ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించే విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా 10 సంవత్సరాలు గడిచింది, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ల్యాప్స్ అయ్యి ఉంది. ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూర్చొని LIC వారితో సంప్రదించి ఆ బాండ్స్ త్వరగతిన మహిళలందరికీ కూడా పే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష. అయితే మనకి బైఫర్కేషన్ అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫర్కేషన్ అవ్వలేదు అధ్యక్ష. బైఫర్కేషన్ అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే LICతో MOU చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా LICలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష, ఎందుకంటే ఇది మనకి 4,39,943 మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లాలోనే కాక
అనంతపురం 16,000, చిత్తూరు 24,000, తూర్పుగోదావరి 83,000, గుంటూరు 32,000, కడప 10,000, కృష్ణా 36,000, కర్నూలు 13,000, నెల్లూరు 20,000, ప్రకాశం 23,000, శ్రీకాకుళం 27,000, విశాఖపట్నం 40,000, విజయనగరం 43,000, పశ్చిమ గోదావరి 72,000 ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ పథకాన్ని 2005లో మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని, వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎంతైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి 1 సంవత్సరం పూర్తయితే ఆ 1 సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక 500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే 7వ తరగతి పాస్ అయిన వెంటనే 500 రూపాయలు ఇచ్చి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి 3 తరగతులకి 1000 రూపాయలు లెక్క ఇచ్చేవాడు అధ్యక్ష. ఆ తర్వాత 18 సంవత్సరాలు పూర్తయినాక 20,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. ఆ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది 2005 వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష. 2005లో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష. అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే 1,00,000 రూపాయలు, 2 ఆడపిల్లలు ఉంటే చెరో 30,000 లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష. అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది. ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే 4 సార్లు కూర్చొని మీటింగులు జరిపించారు అధ్యక్ష. ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష. అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే 2 పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద 2 కంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటి వాస్తవాలు తెలిసినాయి, రాష్ట్రంలో 4 లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు. మనం వాళ్ళకి ఎల్ఐసి వారితో త్వరగతిన సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి ఆవిడ చేస్తున్న కృషిని కూడా అభినందించారు. ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే 4-5 సార్లు మాట్లాడాం. గత పాలకులు గాలికి వదిలేశారు, వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు, మాకు సంబంధం లేదు, మాకేంటో కూడా తెలియదని చెప్పేవారు అధ్యక్ష. ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి. ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అధ్యక్ష. అది కూడా చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంచి సూచన. ఇది తప్పకుండా సీరియస్గా మూవ్ చేయవలసిన ఐటెం. ఎందుకంటే ఎంతోమంది 1,00,000 మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది. క్వశ్చన్ నెంబర్ 1079 అది వాయిదా కోరటం అయినది. ఇప్పుడు